ఈరోజు మనము ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుందాము. అది ఫంక్షనలిస్ట్ సిద్ధాంతం. అంటే ఇంతకుముందు మనము చాలా సామాజిక వర్గీకరణకు ఏంటి మార్క్సిస్ట్ విధానం కానివ్వండి, లేకపోతే వేరే విధానాలన్నిటివి మనం తెలుసుకున్నాము. ఈరోజు కార్యశీలత సిద్ధాంతము అనేది ఈ యొక్క సామాజిక వర్గీకరణ లేకుంటే సామాజిక స్థరీకరణకు ఏ రకంగా అది సిద్ధాంతాన్ని చెప్తుందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క సమాజం అనేది ఎక్కడైనా కానీ, భారతీయ సమాజమైనా కానీ, అమెరికన్ సమాజమైనా కానీ, చైనా సమాజమైనా, రష్యన్ సమాజమైనా, లేకుంటే జపాన్ సమాజమైనా, అది ఏ సమాజమైనా కానీ అది అస్తిత్వం, అది పేద ధనిక స్త్రీలు పురుషులు ఆ తర్వాత మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి ఈ యొక్క సమాజం ఉంటుంది. అదేవిధంగా ధనికులకు పేదవాళ్ళకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే చదువులో కానివ్వండి, లేకుంటే డబ్బులలో కానివ్వండి, లేకుంటే సామాజిక హోదాలో కానివ్వండి, వీటన్నిట్లలో కూడా రకరకాల తేడాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క అసమాన సమాజాన్ని మనం ఇంతవరకు కమ్యూనిస్టు సిద్ధాంతంతో, అది కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో చూడడం జరిగింది. ఇక్కడ ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సోషియాలజిస్ట్, ఆయన మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఆయన టాల్కాట్ పార్సన్స్. ఒక అసమాన సమాజంలో ప్రతి మనిషి బతుకుతాడు. ఆ ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక పని చేయవలసి ఉంటుంది. ఆ పని చేయడం అనేది కొంతమంది కూలీ పని చేయొచ్చు, కొంతమంది కంప్యూటర్ సైన్స్ పని చేయొచ్చు, కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది మేధావులు, కొంతమంది చదువు చెప్పేవాళ్ళు అలాంటి టీచర్లు, ఇంకెంతమంది బడిపంతులు కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు. అయితే ఈ యొక్క ఫంక్షనలిస్ట్ సిద్ధాంతం రూపకర్త అయినటువంటి అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త టాల్కాట్ పర్సన్ ఏం చెప్తాడు అంటే, సమాజంలో కొన్ని ఇప్పుడు సమాజం మంచి పుట్టినప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతకాలి. ఆ పని చేసుకొని బతకడంలో ఈయన ఏం చెప్తాడు అంటే, అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త టాల్కాట్ పర్సన్ ఏం చెప్తాడు అంటే, ఈ యొక్క సమాజంలో కొన్ని పనులు మాత్రము ఎక్కువగా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి, మరికొన్ని పనులు మాత్రం తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అనేది అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి టాల్కాట్ పర్సన్ చెప్తాడు. ఈ యొక్క కొన్ని పనులు మాత్రం అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, ఇంకొన్ని తక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నది అనేదే ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం యొక్క ప్రధాన సిద్ధాంతం చెప్పుకోవచ్చు. సమ్ ఫంక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది అదర్ ఫంక్షన్స్ అని ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు. దాని అర్థం ఏంటి అంటే, సమాజంలో కొన్ని పనులు మిగతా వాటికంటే ముఖ్యమైనవి అని చెప్తాడు. అయితే ఈ ముఖ్యమైన పనులు అనేదే సమాజ వర్గీకరణకు, సమాజ స్థరీకరణకు దారితీస్తుందనేది యొక్క సమాజ స్థరీకరణకు దారితీస్తుందని టాల్కాట్ పర్సన్ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఎందుకు మరి ఇది నిజమేనా, మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు సమాజంలో అసలు కార్యశీలత సిద్ధాంతం అంటే ఏంటో మనం మొదట్లో తెలుసుకుందాం. కార్యశీలత సిద్ధాంతము అంటే మొత్తం సమాజాన్ని మానవ శరీరంతో పోల్చడం. మానవ శరీరంలో ముక్కు, నోరు, ఈ యొక్క పెదాలు ఇవన్నీ కూడా ఎట్లా ముఖ్యమో అట్లే ఇప్పుడు మెదడు, గుండె ఇట్లాంటివన్నీ, గాలి, మన శ్వాస తీసుకోవడము, ఇవన్నీ ఏ రకంగా ఉంటాయో ఒక మానవ శరీరంలో, అదేవిధంగా సమాజంలోని భిన్న సంస్థలు అనేటివి భిన్న పనులు చేయడానికి ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం కుటుంబాన్ని తీసుకున్నాం అనుకోండి. కుటుంబం అనేది అది పిల్లల్ని గుర్తు చేయడానికి, లేకపోతే ఒక లైంగిక సంబంధాలని కలిగి ఒక మంచి అంటే ఒక నీతివంతమైన జీవితం గడపడానికి, పిల్లల్ని ఇవ్వడానికి ఒక కుటుంబం అనేది ఉంది. బడి ఉందనుకోండి, ఒక ఆదర్శ పౌరుల్ని తయారు చేయడానికి, ఆ తర్వాత ఒక మంచి పౌరునిగా ఎదగడానికి బడులు అనేటివి ఉపయోగపడతాయి. అదేవిధంగా వ్యవసాయం అంటే వ్యవసాయం, రైతులు ఉన్నారంటే అది మనకు ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. అంటే సమాజంలోని ప్రతి సంస్థ, ప్రతిది కూడా ఒకదానికి ఒకటి అనుబంధంగా ఉండి, ఒకదానికి ఒకటి పరస్పరము, ఒకదానిపైన ఒకటి ఆధారపడి పరస్పరం కలిగి ఉంటాయనేది ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. అంటే దానికి కార్యపరమైనటువంటి కొన్ని అవసరాలు ఉంటాయి, అందువలనే ఆ సంస్థలు ఉంటాయనేది మనకు ఈ కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. ఆయన టాల్కాట్ పర్సన్స్ గురించి చెప్పాలి అంటే ఆయన చాలా పుస్తకాలు రాశాడు. దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన పుస్తకం ఏంటి అంటే ది సోషల్ సిస్టమ్. సోషల్ సిస్టమ్ అంటే సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుంది, ఈ యొక్క సామాజిక వ్యవస్థ అనేది
పరస్పర విభిన్న సంస్థల మధ్యలో సంబంధాలు కలిగి ఉండి ఒకదానిపైన ఇంకొకటి ఆధారపడి ఉండడాన్ని ఫంక్షనలిజం అంటారు, కార్యశీలత సిద్ధాంతం. ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అంటే ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకదానిపైన ఇంకొకటి ఆధారపడి ఉంటుంది, ఇంటర్ రిలేటెడ్ ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు కుటుంబము బడితో సంబంధం ఉంటుంది, బడి వ్యవసాయంతో సంబంధం ఉంటుంది, వ్యవసాయం ఇంకొక దానితో సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్తాము, అంటే మతానికి సంబంధం ఉంటుంది. మతం అనేది మళ్ళీ మనిషి యొక్క హెల్త్కి సంబంధించి కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సమాజంలో ప్రతిదీ కూడా ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండి ఇంకో దాని మీద ఆధారపడి ఉండడం ఉంది అనేది ఈ యొక్క ఫంక్షనిస్ట్ సిద్ధాంతం చెప్తుంది. ఇది బలంగా ఏం నమ్ముతుంది అంటే ఈ మొత్తం ఒకదానిపైన ఒకటి ఆధారపడము, ఒకదానిపైన ఒకటి ఆధారపడి సంబంధాలు కలిగి ఉండడం అనేది ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది అనేది చెప్తా ఉంది. అదేంటి అంటే ఇట్లా కలిగి ఉండడమే కాదు, సమాజంలో కొన్ని విషయాలు మాత్రము చాలా ప్రధానమైనవి, ఆ తర్వాత కొన్ని విషయాలు అంత ప్రధానమైనవి కాదని చెప్తారు. ఉదాహరణకి ఒక ప్రొఫెసర్ అనుకోండి, ఆ ప్రొఫెసర్ కావాలి అంటే అతను పిహెచ్డి చేయాలి, పరిశోధన పత్రాలు రాయాలి, ఆ తర్వాత అతను ఎంతో కష్టపడాలి. ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానివ్వండి, అతను డాక్టరేట్ అయ్యి ఒక ప్రొఫెసర్ కావాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఈ సమాజ వర్గీకరణ అనేది ఇట్లా కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తుల యొక్క ప్రాధాన్యత అవసరం అనేది చెప్తుంది. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ జీతం 2 లక్షలు ఉంది ఇప్పుడు ఈ రోజులలో, మరి ఒక కూలీ వరకు 200 ఉంది. 2 లక్షలు ఎక్కడ ఉన్నది, 200 ఎందుకు ఉన్నది అంటే ఈ యొక్క అసమానతలు ఎందుకు ఉన్నాయి అంటే ఈ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఈ సమాజంలో ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఈ యొక్క ఇది కంపల్సరీ అంటది అన్నట్టు. అంటే ఇది ఒక సమాజాన్ని ఒక నిలకడగా ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడపాలి అంటే ఈ యొక్క సామాజిక అసమానతలు అనేటివి ఉంటాయి. ఎందుకు అంటే కొన్ని మిగతా వాటి కంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉండడం వల్ల ఇవి ఇట్లా ఉంటుంది అని చెప్తుంది. ఎందుకు ఇట్లా ఉండాలి అంటే ఇప్పుడు మనము సమాజం అనేది ఇట్లా అసమానంగానే ఉండొచ్చా, అసమానంగా ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు ఏమంటారు అంటే కొన్ని సమాజంలోని కొన్ని అంశాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆ ముఖ్యమైనవి కొంతమంది చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తాయనేది ఒక సిద్ధాంతం చెప్తుంది, అంటే చెప్తా ఉంది. ఇక్కడ సిద్ధాంతం పూర్తిగా లోపల పోయే ముందు మనం ఇంకొంచెం టాల్కాట్ పార్సన్స్ గురించి, ఆయన యొక్క శిష్యులైనటువంటి మూర్ అండ్ డేవిస్ మూర్ గురించి మనం తెలుసుకుందాం. కింగ్స్లే డేవిస్ మరియు మూర్ ఈ ఇద్దరు కూడా శిష్యులు అన్నట్టు. ఎవరికి? కింగ్స్లే డేవిస్ అండ్ మూర్ అనేవాళ్ళు ఈ యొక్క టాల్కాట్ పార్సన్స్ కి శిష్యులు. టాల్కాట్ పార్సన్ ఏమో కార్యశీలత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు, ఆయన శిష్యులే వీళ్ళిద్దరు కూడా ఏమంటారు అంటే వీళ్ళిద్దరు ఒక బలమైన వ్యాసం రాశారు. అది మొత్తం భారతీయ సమాజాన్ని, అమెరికన్ సమాజాన్ని, మొత్తం సామాజిక శాస్త్రాన్ని ఒక కుదిపినటువంటి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం పేరేం పేరు అంటే సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్. అంటే ఈ యొక్క స్థిరీకరణ లేదా వర్గీకరణ యొక్క కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలు అని వాళ్ళు ఒక వ్యాసం రాయడం జరిగింది. ఆ వ్యాసంలో ఏం రాశారు అంటే వాళ్ళు ఈ యొక్క సామాజిక స్థిరీకరణ అనేది ప్రతి సమాజంలో అవసరము, అది చాలా ముఖ్యమైన విషయము అని వాళ్ళు రాశారు. ఎందుకు అవసరము అంటే ఇది ప్రతి సమాజంలో కొన్ని వాళ్ళు ఉదాహరణ చెప్పారు. ఏ ఉదాహరణ అంటే ఒక మంచి కంపెనీ ఉంది అనుకుంటే, ఒక విద్యుత్ శక్తి, ఇప్పుడు మన తెలంగాణ పవర్ కార్పొరేషన్ ఉంది. తెలంగాణ పవర్ కార్పొరేషన్ కి ఒక నవలాకారుని తీసుకొచ్చి మనం మేనేజర్గా పెట్టారు, అది సాధ్యమైద్దా? సాధ్యం కాదు. అంటే ఒక నవలాకారుడే, ఒక లెక్చరరే ఒక తెలంగాణ పవర్ సిద్ధాంతం, ఒక పవర్ దాన్ని చేయాలి అంటే అది ఒక నవలాకారుడు కాకుండా దానికి శిక్షణ పొందినటువంటి ఒక మంచి ఇంజనీర్ అయి ఉంటుంది అన్నట్టు. అది ఆ రకంగా సమాజం అనేది ఒక ఇట్లా వర్గీకరణ జరిగి ఉంటుంది అనేది ఈ యొక్క సిద్ధాంతం యొక్క ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం వీటన్నిటి గురించి మాట్లాడుకునేటప్పుడు 1 by 1 ముందుకెళ్దాం. అసలు ఈ ఫంక్షన్స్ సమాజం అనేది ఏం చెప్తుంది అంటే మానవ సమాజ మనుగడ. మీరు గుర్తుపెట్టుకోండి, మరోసారి చెప్తున్నాను,
ఈ మానవ సమాజ మనుగడ అనేది ఏ రకంగా నడుస్తుంది అంటే ఇప్పుడు మన కోట్ల మంది ఉదయమే లేస్తారు, పనులకు పోతూ ఉంటారు. అంటే ఈ సమాజాన్ని ఒక ఒక క్రమ పద్ధతి ప్రకారంగా, ఒక సిద్ధాంత ప్రకారంగా, లేకపోతే ఒక ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు? శాంతినే కోరుకుంటారు. శాంతిని అంటే వాళ్ళు ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సమాజం అనేది చాలా సున్నితంగాను, చాలా మంచిగానే జరగాలని కోరుకుంటారు. మరి ఇట్లా జరగడం అనేది ముఖ్యమే. మరి దీనికి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు సమాజం అనేది సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా దినచర్య, తన ప్రతి వ్యక్తి దినచర్యలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ సమాజం అనేది సరిగా జరగడం అనేది చాలా ముఖ్యమే. అయితే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే కొంతమందికి ఎక్కువగా డబ్బులు ఇవ్వడము, లేకపోతే రివార్డ్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్. మనము పాఠం లోపల పోయినా కొద్ది తెలుసుకుందాము. అసలు ఇదే మొత్తం సమాజాన్ని చీల్చేది, లేకుంటే సమాజాన్ని ఒక అసమాన ఒక మనుషులు ఎందుకు ఇప్పుడు కలెక్టర్లుగా మీకు మంచి ఉదాహరణ చెప్తాను. మన భారతదేశంలో ప్రతి వాళ్ళు ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని కోరుకుంటారు. మీరు చాలా మంది సినిమాలలో చూస్తూ ఉంటారు. హీరో రాత్రికి రాత్రి ఒక 5-6 రోజులు కష్టపడతాడు, ఒక సీన్లో కష్టపడతాడు, ఇంకొక సీన్లో కలెక్టర్ అవుతాడు. అంటే ప్రతి వాళ్ళు కూడా కలెక్టర్ కావాలని కోరుకుంటాడు. ఎందుకు కలెక్టర్ కోరుకుంటారు అంటే కూలీ పని ఎంతకాలం చేస్తాము, అట్లా కాదు కలెక్టర్ కావాలని, లేకుంటే ప్రొఫెసర్ కావాలని, లేకపోతే ఇంకేదైనా జాబ్ చేయాలని కోరుకుంటారు. అంటే ఈ యొక్క అసమానత, ఈ సమాజంలో ఈ యొక్క ఫంక్షనిస్ట్ కార్యశీలత సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే కొన్ని మన సమాజంలో అందరూ సుఖంగా ఉండాలనుకుంటారు, అందరూ ఎటువంటి వాళ్ళకు అంతరాయం కలగకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే దీనికి అది ఎట్లా నడుస్తుంది, అది ఎట్లా సాధ్యం, ఎట్లా మనం సమాజాన్ని ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం అనేది చాలా ముఖ్యమే. కానీ అది ఎలా సాధ్యం అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మరి అది ఎలా సాధ్యము అంటే ఈ డేవిస్ అండ్ మూర్ అనే వాళ్ళు, ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అంటే వాళ్ళు అమెరికన్ సోషలాజికల్ బులెటిన్ అనే ఒక మ్యాగజైన్ కి రాసి వాళ్ళు ఏమంటారు అంటే సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. ఈ యొక్క స్థిరీకరణ అనేది సమాజము సంక్షేమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లేకపోతే అది జరగాలి అంటే ఇది ఉండాలి అంటారు వాళ్ళు. ఎందుకు అంటే సమ్ ఫంక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది అదర్ ఫంక్షన్స్. అంటే కొన్ని ఫంక్షన్స్ మాత్రం ఇంకొన్ని వాటికంటే విలువైనవని వీళ్ళు చెప్తారు. ఇది ఈ యొక్క సిద్ధాంతం మానవ మనుగడ ఎట్లా జరుగుతుంది, సమాజం అనేది ఎట్లా ప్రశాంతంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలి అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే ఈ యొక్క డేవిస్ అండ్ మూర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు, వీళ్ళు ఎవరి స్టూడెంట్స్ అంటే వీళ్ళు టాల్కాట్ పార్సన్స్, కార్యశీలత సిద్ధాంత రూపకర్త అయినటువంటి టాల్కాట్ పార్సన్స్ శిష్యులే ఈ యొక్క డేవిస్ అండ్ మూర్. వీళ్ళు దానికి మీకు ఈ సిద్ధాంతం గురించి ఇంకొంచెం కూడా చెప్తాను. ఈ యొక్క టాల్కాట్ పర్సన్ అనే అతను AGIL అనే ఒక మోడల్ చెప్తాడు. ఏ అంటే అడాప్టేషన్ అని, G అంటే గోల్ ఓరియంటేషన్ అని, I అంటే ఇంటిగ్రేషన్ అని, L అంటే లేటెంట్ అని. ఈ యొక్క 4 అంశాలు అనేటివి సమాజాన్ని నడుపుతాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక సౌఖ్యంగా సమాజంతో కలిసి తన యొక్క లక్ష్యాన్ని ఛేదించుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బతకాలని కోరుకుంటాడు. అయితే ఇక్కడ మనము ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతంలో ఆయన టాల్కాట్ పార్సన్ చెప్పిన తర్వాత ఆయన శిష్యులు కూడా గురువు గారి యొక్క సిద్ధాంతాన్ని సమర్థిస్తూ వాళ్ళు ముందుకెళ్తూ వాళ్ళు ఏమంటారు అంటే ఈ యొక్క అసమాన సమాజానికి కారణం ఏంటి అంటే సమాజంలో కొంతమంది మాత్రము చాలా విలువైనటువంటి పనులు చేస్తారు, అంటే మేధోపరమైనటువంటి అది వాళ్ళు చేస్తారు కాబట్టి దానికి ఎక్కువగా మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క సామాజిక స్థిరీకరణ, యొక్క వర్గీకరణ జరుగుతుందని చెప్తారు. ఉదాహరణకు మనం తీసుకుంటే భారతదేశంలో తీసుకుంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అది కలెక్టర్ జీవితాన్ని ఎదురుగా తీసుకుంటే, లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ ఇంజనీర్ జీవితాన్ని తీసుకుంటే వాళ్ళకు ఎక్కువగా జీతాలు ఉంటాయి, ఒక ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, క్లర్క్లు ఉంటారు, వాళ్ళు ఉండడానికి పెద్ద బంగ్లా ఇస్తారు. ఒక నాగార్జున సాగర్ ఉదాహరణకే తీసుకుందాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితం అనేది నాగార్జున సాగర్. మరి అది దాంట్లో కొన్ని కోట్ల పంటకు నీళ్లు అది అందిస్తుంది. మరి అందించినప్పుడు దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ఇంజనీర్ అనేది అవసరం కదా.
ఆ ఇంజనీర్ ఎంతో సాంకేతిక నిపుణత, ఎంతో గొప్ప చదువు చదివి ఉండాలి. మరి ఆయన జీతం కూడా ఎక్కువ ఉండాలి అనేది వీళ్ళు వాదిస్తారు. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పనిచేసే వాళ్ళకి తక్కువ, దాంట్లో కూలీలకు ఈ యొక్క ఇంజనీర్కి తేడా ఉంటుంది కదా. కూలీలు కొన్ని వేల మంది ఉంటారు, కానీ ఇంజనీర్లు ఒకరే ఉంటారు. అంటే నాగార్జున సాగర్ లాంటి పెద్ద మహా ప్రాజెక్టులను డీల్ చేయాలి అంటే దానికి ఒక చీఫ్ ఇంజనీర్ ఉండాలి కదా. వాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ జీతం ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ సమాజంలో కొన్ని ఫంక్షన్స్, అంటే కొన్ని అనేవి, కొన్ని కార్యాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే అవి పెద్ద పెద్ద సమూహాలని, ఇప్పుడు మార్కెట్లో మేనేజర్స్ ఉంటారు, లేకపోతే వైట్ కలర్ జాబ్ హోల్డర్స్ ఉంటారు. ఇప్పుడు ఎస్బీఐ తీసుకుందాం అనుకోండి, ఎస్బీఐలో కొన్ని కోట్ల మంది కస్టమర్లు ఉంటారు, ఎల్ఐసిలో కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు, ఆ తర్వాత ఇంకా మీరు ఏ దేన్ని తీసుకున్నా కానీ దాంట్లో కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు. మరి వీళ్ళందరినీ, ఇన్ని కోట్ల మందిని, ఫేస్బుక్, ట్విట్టర్ అవన్నీ తీసుకుంటే వీటికి కొన్ని లక్షల మంది యూజర్స్ ఉంటారు. మరి వీళ్ళందరినీ ఎవరు మేనేజ్ చేయాలి? వైట్ కలర్ జాబ్ అంటే ఒక ఉన్నతమైనటువంటి వర్గంలో వాళ్ళు చేస్తారు. దానికి సాంకేతిక నిపుణత చాలా ముఖ్యమనేది అర్థమవుతుంది. మరి ఆ సాంకేతిక నిపుణత ఎట్లా వస్తుంది? ట్రైనింగ్ ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు శిక్షణ పొందాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్కి ఒక 2 సంవత్సరాల శిక్షణ ఉంటుంది. ఒక ఆర్మీ జవాన్కి ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఈ రకంగా ఇట్లా శిక్షణలు అనేది పోల్చి ఉంటుంది. ఈ రకంగా సమాజం అనేది ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక బ్యాంక్ ఆఫీసర్ కావాలన్నా, ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఒక ఐఏఎస్ కావాలన్నా, ఒక ఐపీఎస్ కావాలన్నా, ఒక చీఫ్ ఇంజనీర్ కావాలన్నా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చాలా కాలం తమ జీవితాన్ని త్యాగాలు చేసి వాళ్ళు ఇది సాధిస్తారనేది కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వడం తప్పు కాదు, వీళ్ళకి ఎక్కువగా గుర్తింపు ఇవ్వడం తప్పు కాదు అనేది మనకు కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. అది మరి ఇది మొదట్లో వచ్చినప్పుడు ఇది మొత్తం దుమారం లేపింది అమెరికన్ సమాజంలో కానివ్వండి, లేకుంటే మొత్తం సామాజిక శాస్త్రంలో. ఈ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్ బేసింగ్ ఆన్ ది స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అనేది చాలా మంది, అది ఎట్లాంటి సమాజాన్ని నిర్మిస్తుంది అనే దాని మీద చాలా గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో దీని మీద ఈ డేవిస్ అండ్ మూర్ రాసినటువంటి ఈ యొక్క సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అనే వ్యాసంలో వాళ్ళు ఇదంతా రాస్తే దానికి వ్యతిరేకంగా చాలా మంది మళ్ళీ వ్యాసాలు రాయడము, ఆ వ్యాసాలు ఒక ప్రత్యేకమైనటువంటి సంచికలో అవి రావడము, అవి ఆ సంచిక అనేది మళ్ళీ కొత్త, వాళ్ళు మామూలుగా కావాల్సినటువంటి సంచిక కాకుండా ఒక కొత్త సంచిక తీసుకురావాల్సి వచ్చింది. అంటే వీళ్ళు చేసినటువంటి ఈ వ్యాసానికి వ్యతిరేకంగా చాలా మంది రాశారు. దాంట్లో ట్యూమెన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త మాత్రం చాలా ప్రముఖంగా ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతాన్ని, డేవిస్ అండ్ మూర్, ఈ యొక్క కింగ్స్లే డేవిస్ అండ్ మూర్ యొక్క సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ అతను కొత్త సిద్ధాంతాన్ని, ఈ యొక్క సిద్ధాంత ప్రాతిపదికను ఆయన తిరిగి రాశాడు. ఇది ప్రాథమికంగా కార్యశీలత సిద్ధాంతం అంటే సమాజంలోని ప్రతి అంగం కూడా ఇంకొక అంగంతో మన మానవ శరీరం ఎట్లనో అదే రకంగా మానవ సమాజం కూడా ఒక శరీరం లాంటిది. దానికి ముక్కు, చెవులు, కళ్ళు ఎట్లాంటియో మనకి ఎట్లా ఉంటాయో అదేవిధంగా కుటుంబము, విద్యా సంస్థలు, మత సంస్థలు ఇది ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉండి పరస్పరం ఆధారపడి ఆ తర్వాత అవి ఉంటాయనేది ఒక కార్యశీలత సిద్ధాంతం అనేది చెప్తా ఉంది. అంటే దీన్ని టాల్కాట్ పార్సన్స్ అమెరికన్ సమాజ శాస్త్రవేత్త ఇతను చెప్పడం జరిగింది. అతని శిష్యులైనటువంటి డేవిస్ మూర్ కూడా దీన్ని ప్రతిపాదిస్తూ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది, అంటే ఈ సమాజంలో ఇది ఎట్లా నడుస్తుంది, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని చెప్తూ ఈ సమాజము ఎటువంటి గొడవలు లేకుండా ఒక డిస్టర్బెన్స్ లేకుండా నడవాలి అంటే కొన్ని విషయాలు అనేటివి చాలా ప్రధానమైనటివి. వాటికి ఎక్కువ డబ్బులు వస్తాయి, మిగతా వాటికి తక్కువ డబ్బులు వస్తాయి అనేది డబ్బులు కానీ గౌరవం. అంటే ఇప్పుడు ఒక కలెక్టర్కి ఇచ్చినంత గౌరవము ఒక సాదాసీదా వ్యక్తికి ఇవ్వరు సమాజంలో. ఎందుకు? హూ డిజర్వ్స్ దిస్ హానర్ అంటే ఈ యొక్క గౌరవం అనేది వాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. అంటే గౌరవం అనేది మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాలి, కానీ ఈ యొక్క హోదా, ఈ యొక్క
వీటిని బట్టి కాదు కదా అనేది మామూలు మనం అనుకునే ఇది అన్నట్టు. అయితే ఈ డేవిస్ అండ్ మూర్ అనే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ యొక్క హోదా ఇవనేది ఇది వాళ్ళు ట్రైనింగ్ పొందారు, వాళ్ళు తమ యొక్క జీవితాన్ని అర్పించారు కాబట్టి వాళ్ళకి ఇది వస్తుంది. ఇది సమాజానికి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఇది ఉంటుందని వాళ్ళు చెప్తారు. ఇది డేవిస్ అండ్ మూర్ చెప్పినటువంటి అన్ని సమాజాలు స్థిరీకరించబడిన వాస్తవాన్ని కార్యకర్తలు అంగీకరిస్తారు. మరో మాటలో చెప్పాలంటే సమాజంలోని వివిధ సభ్యులు నిర్వహించే అన్ని విధులు దాని మనుగడ కోసం పనిచేస్తాయి, కానీ అవి హోదాలో సమానంగా లేవు. అంటే హోదాలు అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ హోదా వేరు, ఒక కూలీ హోదా వేరు. అసలు కూలీకి హోదానే ఉండదు. అంటే హోదాలు అందరూ అవసరమే, కానీ కొన్ని మాత్రం హోదాను ఎక్కువ కలిగి ఉన్నాయి, మరికొన్ని మాత్రం హోదాను తప్పి. ఈ యొక్క స్టేటస్ అంటే ఎందుకు ఈ యొక్క అనేది చాలా దీన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొన్ని విధులు ఇతర వాటి కంటే గొప్పవి, అంటే కొన్ని విధులు మాత్రం గొప్పవిగాను భావిస్తున్నారు, మరికొన్ని విధులేమో తక్కువగాను భావిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు చిన్న ఎవరైనా ఒక మాట చెప్తానే మనం కోపంగా ఉండి వాళ్ళతో మాట్లాడకపోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి అట్లాంటిది మనల్ని అవమానించపరచడం, మనల్ని తక్కువగా చూడడం అనేది మన యొక్క అదే కదా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు ఏమంటారు అంటే డేవిస్ అండ్ మూరు ఇది సమాజంలో కొన్ని విధులు ఇతర వాటి కంటే గొప్పవి, అంటే గొప్పవి అని వాళ్ళు అంటున్నారు. అది ఎందుకు కాదనేది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. అని దానివల్ల ఈ గొప్ప విధులు చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా గౌరవం ఉంటుంది, మిగతా వారికి తక్కువ గౌరవం ఉంటుంది అనేది ఈ యొక్క సామాజిక కార్యశీలత సిద్ధాంతం చెబుతుంది. ఈ స్థిరీకరణ యొక్క ఫంక్షనిస్ట్ సిద్ధాంతాలు సామాజిక అసమానతలు ఎలా సంభవిస్తాయో మరి అవి సమాజానికి ఎందుకు అవసరమో కూడా వివరిస్తాయి. అసలు ఈ యొక్క సమాజంలో ఈ యొక్క అసమానతలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు ఎందుకు ఈ సమాజం ఎందుకు అసమానంగా ఉంది, ఎందుకు అసమాన సమాజం ఉద్భవించిందనే చెప్తారు. దానికి గల కారణాలు ఏంటి, అది ఎందుకు అట్లా ఉండవలసి వచ్చింది, అసలు సమాజం నడపాలంటే ఎందుకు ఇవన్నీ అవసరం అనేది కూడా వీళ్ళు ఈ యొక్క సిద్ధాంతం వాళ్ళు చెప్తారు. కింగ్స్లే డేవిస్ మరియు మూరే యొక్క ఫంక్షన్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇద్దరు ప్రముఖ అమెరికన్ సమాజ శాస్త్రవేత్తలు మరియు టాల్కాట్ పార్సన్స్ విద్యార్థులు. వీళ్ళు కింగ్స్లే డేవిస్ అండ్ మూర్ అనే వాళ్ళు వీళ్ళు ఫంక్షనల్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. అంటే వీళ్ళ గురువు గారు ఉన్నారు ఆయన టాల్కాట్ పార్సన్స్. ఆయన సోషల్ సిస్టమ్ థియరీ, ఏజిఎల్ మోడల్. అంటే ఆయన ఏమంటాడు అంటే సమాజం అనేది ఒక శరీరం లాంటిది. ఒక శరీరంలో ఒక కాలు, ఒక ముక్కు, చెవులు ఇవన్నీ ఎట్లా అవసరమో అట్లే ఒక సమాజంలో ఒక కుటుంబము, లేకుంటే విద్యా వ్యవస్థ, లేకుంటే మతము, కులాలు, అసమానతలు ఇవన్నీ కూడా ఆ రకంగా ఒకదానికొకటి పరస్పరం అవి పరస్పర సంబంధం కలిగి ఉండి పరస్పరం ఒకదానిపైన ఒకటి అవి ఆధారపడి ఉంటాయి అనేది ఈ డేవిస్ అండ్ మూర్ అనేవాళ్ళు. డేవిస్ అండ్ మూర్ దీన్ని కొంచెం అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి ఈ యొక్క అసమాన సమాజంలో ఎందుకు కొంతమంది మాత్రమే గౌరవము, ఎందుకు కొంతమంది మాత్రమే వాళ్ళు ఎక్కువగా రివార్డ్స్ అంటే వాళ్ళు ఎక్కువగా డబ్బులు పొందుతారు, మిగతా వాళ్ళు తక్కువ డబ్బులు పొందుతారు, గౌరవం కొంతమంది ఎక్కువ పొందుతారు, మిగతా వాళ్ళు తక్కువ గౌరవం పొందుతారు, ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి కూడా వాళ్ళు ఒక తమ సిద్ధాంతంలో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ యొక్క స్థిరీకరణ యొక్క కొన్ని సూత్రాలు, సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అనే వ్యాసంలో వీళ్ళు రాశారు. ఈ కథనం చాలా ప్రజాదరణ పొందింది మరియు వివాదాస్పదమైంది. అంటే చాలా పాపులర్ అయింది. అదేవిధంగా ఇది కొంచెం గొడవలు కూడా దారితీసింది అనేది కూడా ఇక్కడ మనకు ఇక్కడ అర్థమవుతుంది. పార్సన్ స్థిరీకరణ అవసరాన్ని నొక్కి చెప్పాడు, అది ప్రతి సమాజంలో అనివార్యమని చూపించాడు. టాల్కాట్ పార్సన్స్ ఏం చెప్తాడు అంటే టాల్కాట్ పార్సన్ లో ప్రతి సమాజం అనేది అసమానతలు అనేటివి అనివార్యం అని చెప్పాడు. ఎందుకు అనివార్యం అని చెప్తాడు అంటే దాంట్లో కొంతమంది వ్యక్తులు మాత్రం ట్రైనింగ్ పొంది అది కొన్ని పెద్ద పోస్టులు కొడతారు, దానివల్ల మిగతా వాళ్ళంతా అట్లా ఉండవలసి వచ్చింది అని కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఒకటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం లాంటి సమాజంలో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఉన్నత వర్గాలు, ఉన్నత కులాల వాళ్ళకు కావలసినటువంటి సిద్ధాంతం ఇది అనేది కొంతమంది చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆఫ్రికన్ పోయిట్ మెరిట్ ఈజ్ మై ఫుట్ అన్నాడు. మెరిట్ ఈజ్ మై ఫుట్ అంటే ఈ యొక్క ట్రైనింగ్, ఈ యొక్క మెరిట్
అనేది ఒక ఒక దుష్ప్రచారము. సమాన అవకాశాలు, సమాన ట్రైనింగు ఉంటే అందరికీ ఇస్తే వాళ్ళు కూడా అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారనేది ఇక్కడ మనకు యొక్క సామాజిక యొక్క దీన్ని వ్యతిరేకించే పార్సన్స్ యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్తారు. ఈ రకంగా పార్సోనియన్ అంటే కార్యశీలత సిద్ధాంతం యొక్క అది ఏం చెప్తుందంటే ఈ సమాజంలో అసమానతలు అనివార్యమని చెప్తున్నారు, గౌరవం కూడా అనివార్యమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే సమాజంలో కొన్ని మాత్రము అవి చాలా ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి, కార్యాలు ఉంటాయి, మిగతా అంత పెద్దగా ముఖ్యమైనటువంటి కార్యాలు కావు. దానివల్ల ముఖ్యమైన కార్యాలు చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు, ఎక్కువ గౌరవం, ఎక్కువ హోదా ఉంటాయి, మిగతా వాళ్ళకి తక్కువ హోదా, తక్కువ అభివృద్ధి చెప్తారు. ఉదాహరణకు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పవర్ ప్లాంట్ నడపాలనుకోండి. ఇప్పుడు మీకు తెలంగాణ మొత్తం హైదరాబాద్ ఒక 10 నిమిషాల పాటు కరెంట్ పోతే మొత్తం ఆగిపోయింది. సినిమా థియేటర్లు కానివ్వండి, మొత్తం పౌర సమాజం మొత్తం ఆగిపోయింది. మరి దాన్ని మేనేజ్ చేయాలంటే ఒక పెద్ద మేనేజర్ కావాలి. మరి అతను అంత పెద్ద పోస్ట్ రావాలి అంటే అతను బాగా చదువుకొని ఉండాలి, ఎంటెక్ చేసి ఉండాలి, డాక్టరేట్ చేసి ఉండాలి, ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి. ఈ మధ్యలో అతను తన యొక్క జీవితాన్ని చాలా కోల్పోవాల్సి వస్తుంది. దానివల్ల అతను ఇది అవుతుందా అనేది ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. మరి ఇది ఎంతవరకు నిజము అంటే కొంతమంది త్యాగాలు చేస్తున్నారా? మరి ఒక కూలీవాడు త్యాగం చేయట్లేదా? మరి వాడు ఉదయం అయిపోయి సాయంత్రం వరకు పని చేసేసి ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్లోనే, ఒక విద్యుత్ పవర్ ప్లాంట్లోనే ఉదయం కూలీవాడు, ఇప్పుడు దీంట్లో ఒక ఇంజనీరు ముఖ్యమని చెప్తున్నారు కార్యశీలత సిద్ధాంతం. కానీ ఇప్పుడు ఒక క్లర్క్ రాలేదనుకోండి అక్కడ, ఇప్పుడు అదే తెలంగాణ విద్యుత్ సంస్థ దాంట్లో ఆ రోజు పనిచేసే ఒక కూలి ఊడ్చామె రాలేదనుకోండి, ఇప్పుడు స్విచ్ చేసేవాడు రాలేదనుకోండి, మరి అప్పుడు కూడా అతని యొక్క పని కూడా చాలా ముఖ్యమే కదా. ఆ స్విచ్ చేయకపోతే అసలు మీకు కరెంటు సరఫరా కాదు కదా. అంటే ఇది వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని వ్యతిరేకించే సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఆయన దీన్ని చెప్తాడు ఏమని, ఒక మనిషికి అవకాశం రాక ఇవన్నీ ఇది అవకాశం ఇస్తే వాళ్ళు కూడా అన్ని స్థానాలు అందుకుంటారు అనేది కూడా ఈ మెల్విన్ చెప్తాడు. అంటే ఇది వీళ్ళు ఈ రకంగా ఈ యొక్క సామాజిక స్థిరీకరణ, కార్యశీలత సిద్ధాంతము పార్సన్స్ వాళ్ళ శిష్యులు ఈ విధంగా ఉంటాయనేది చెప్పారు. దాన్ని ఎదుర్కొనే డేవిస్ మూర్ వివరించారు. సమాజంలో స్థిరీకరణ ఎలా ప్రభావవంతంగా ఉంటుందో పరిశీలించడానికి ప్రయత్నించారు. ఈ విధంగా పార్సన్ వాదనను విస్తరించే ప్రయత్నము వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే కొన్ని పదవులు వివిధ స్థాయిల ప్రతిష్టను ఎందుకు కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ అసలు ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే కొన్ని పదవులకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఉందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి కూడా మామూలు మనిషే, లేకుంటే ఒక ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషే, కానీ దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? లేకుంటే ఒక ఐఏఎస్ మామూలుడే, ఒక ప్రొఫెసర్ అంత మామూలుడే, కానీ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఒక ప్రొఫెసర్ చచ్చిపోతే పెద్ద ప్రొఫెసర్ చచ్చిపోయాడు, హైదరాబాద్ యూనివర్సిటీలో జేఎన్యూలో చదివేటాడు, లేకపోతే లండన్లో ఒక ప్రొఫెసర్, ఆక్స్ఫర్డ్లో చదివే ప్రొఫెసర్ చనిపోయాడు అని అందరు మాట్లాడుకుంటారు. పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ దాని గురించి చెప్తారు. కానీ ఏదో ఒక పల్లెటూరులో ఒక గిరిజనుడు చనిపోతే అసలు దాని గురించి చర్చించేవాడే ఉండడు. ఒక సాదాసీదా వ్యక్తి ఒక ఎన్కౌంటర్లో చనిపోతే వాని గురించి కూడా పెద్దగా ప్రచారం ఉండకపోవచ్చు. కానీ అదే ఒక ప్రొఫెసర్ చనిపోతే, ఒక రాజకీయ నాయకుడు చనిపోతే, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో, ఒక ప్రధానమంత్రినో ముఖ్యమంత్రులు చనిపోతే వీళ్ళకు ప్రతాక్ష శీర్షికలలో ఇవన్నీ రావడము, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ యొక్క ఇండ్లు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ యొక్క అన్ని, అంటే ఇంత 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 ఒక పవర్ కాన్సన్ట్రేషన్, అంటే ప్రాధాన్యత కలిగి ఎందుకు ఈ కొన్ని మాత్రమే ప్రాధాన్యత కలిగి ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఎందుకు సమాజంలో కొన్ని పనులు మాత్రమే ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, అంటే ఇంపార్టెన్స్, ప్రెస్టేజ్ కలిగి ఉన్నాయి, మిగతా ఎందుకు లేవు అనేదనే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి గౌరవము, ఉపాధి కలిగినటువంటి ఈ యొక్క వీటి వల్లనే సమస్య అంతా వస్తుంది, వీటి వల్లనే వర్గీకరణ వస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉనికి ఆధారం స్థిరత్వం అనే పార్సన్ అభిప్రాయానికి రచయితలు మద్దతు ఇస్తున్నారు. ఈ డేవిసన్ మూర్ ఈ యొక్క టార్గెట్ పర్సన్స్ యొక్క సిద్ధాంతానికి వాళ్ళు మద్దతునిస్తున్నారు. అన్ని సమాజాలు తమ స్వంత క్రియాత్మక అవసరాలు కలిగి ఉంటాయని, అంటే క్రియాత్మక అవసరాలు,
చాలా చాలా అవసరం అన్నట్టు. అవి లేకపోతే మన సమాజం నడవదు. అట్లా అవి మనుగడలో మరియు సమర్థవంతంగా పనిచేయడంలో సహాయపడతాయి. అంటే మన మానవ సమాజము అది నిరంతరంగా ఒక సుశాంతితోటి, అభివృద్ధిగా, ప్రశాంతతతోటి వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని సంస్థలు, కొన్ని విషయాలు అనేవి చాలా ముఖ్యము. అవి ఇట్లా ఉంటుందనేది వీళ్ళు చెప్తారు. ఈ యొక్క వ్యక్తులు సమాజ అవసరాలు నెరవేరేలా నిర్దిష్ట విధులు నిర్వహించాలి. అంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి కొన్ని విధులు ఉంటాయి. ఆ విధులని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించాలి. ఆ నిర్వహించినప్పుడు అది ఏమవుతుందంటే సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకు కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. దాని వల్లనే ఈ యొక్క సమాజ వర్గీకరణ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. లేకుంటే సమాజ వర్గీకరణ ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు, వాడు ఆఫీసరు, వీడు కూలి, వీడు దొంగ, వీడు 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 జేబు దొంగ, వాడు ఆ దొంగ, వీడి దొంగ. మన జైళ్ళల్లో అక్కడిక్కడ అందరు దొంగలు ఇవ్వబడతా ఉంటారు. ఎందుకు కొంతమంది అంతమంది దొంగలున్నారు, ఒక్కడే ఆఫీసర్ ఉంటాడు. అంటే ఈ యొక్క ఆఫీసర్ అనే పదము లేకుంటే ఈ యొక్క ప్రాధాన్యత కలిగి ఉండడం అనేది ఎందుకు అంటే ఇక్కడ ఏం చెప్తారు అంటే అది లేకపోతే ఈ సమాజం నడవడం కష్టం అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. సమాజంలోనే ఈ సమాజ మనుగడకి, ఈ సమాజం నడవడానికి కొన్ని 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 ప్రొఫెసర్ పోస్టులు, లేకపోతే ఇంజనీర్ల పోస్టులు, లేకపోతే కొన్ని టీచర్ల పోస్టులు ఇవి చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, వీళ్ళకి ముఖ్యత ఉంటుంది అనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తా ఉంది. ఇది ఎందుకు వస్తుంది అంటే అది సాధించాలి అంటే దానికి ట్రైనింగ్ అవసరము. ఆ ట్రైనింగ్ పొందడంలో చాలా మనిషి కష్టపడవచ్చు, శారీరకంగా, బౌద్ధికంగా ఇవన్నీ పనిచేయవలసి వస్తుంది. కాబట్టే సమాజంలోని కొన్ని ప్రధానమైనటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి కొన్ని పోస్టుల్ని, అంటే ఈ యొక్క కార్యాలని కొంతమంది కేటాయించబడ్డాయి అనేది ఇక్కడ మనకి దీన్ని తెలుస్తాము. అయితే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. అంటే అది ఆ సమస్య ఏంటి అనేది ఫస్ట్ ఈ యొక్క సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకుందాము. ఆ తర్వాత మనము దీని యొక్క విమర్శలోకి వెళ్దాం. ఇది ఏ రకంగా కొంతమంది ఇది ఫ్యాసిజం అంటే అది ఒక వివక్షతకు దారితీస్తుంది, వర్గానికి ఇది అసమానతలకు దారితీస్తుంది అనేది కూడా మనం యొక్క సిద్ధాంతంలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆ రకంగా చూస్తే కొంతమంది ఇది చేయగలుగుతారు. అంటే చాలా మంది అమెరికా సమాజంలో కానీ, భారతీయ సమాజంలో కానీ ఈ కార్యశీలత సిద్ధాంతం ప్రకారం పోతే ఇక్కడ కులాన్ని బట్టి, ఇక్కడ భారతదేశంలో కులం అనేది ఉంది. ఈ కులంలో పెద్దవాళ్ళు మాత్రమే పెద్ద పోస్టులు అందుకుంటున్నారు. అంటే కార్యశీలత సిద్ధాంతము ఏం చెప్తుంది అంటే ఈ యొక్క ట్రైనింగ్ ఇదంతా కూడా ఇది పెద్దవాళ్ళకే సాధ్యం అన్నట్టు, ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే ఒక సూత్రాన్ని కూడా ఇది దారితీస్తుంది. అంటే వాడు అది మన డార్విన్ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. అంటే మానవుడు ఏంటి అంటే వీటన్నిటిని వాడు ఒక వెల్ఫేర్ వ్యూహంలో ఎంటర్ అయ్యాడు. అంటే సమసమాజం, మానవత్వము, హ్యుమానిజము ఇట్లాంటివన్నీ ఇది ఈ సిద్ధాంతం ఒప్పుకోదు. ఇది ఏంటంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే సమాజంలో కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు మంది ఉంటారు. వాళ్ళు సహజ సిద్ధంగానే అమెరికాలో అయితే అది వైట్ పీపుల్. మీరు ఇప్పుడు అమెరికన్ పోలీసులను తీసుకున్నారనుకోండి, అమెరికన్ పోలీసులు మొత్తం వైట్ వాళ్ళే ఉంటారు. దొంగలు వీళ్ళందరూ కూడా నల్లవాళ్ళు వీళ్ళు ఉంటారు, సౌత్ ఏషియన్స్. వాడెవడో బ్రెడ్ చేసుకోకపోతే వాడు పెద్ద దొంగ, వీళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. అట్లా రాడ్నీ కింగ్ అనే ఒక వ్యక్తిని వాళ్ళు ట్రాఫిక్ రూల్ని బ్రేక్ చేశాడని కొడితే మొత్తం అమెరికా, న్యూయార్క్ నగరం మొత్తం కాలిపోయింది. అంటే అది చికాగో నగరం మొత్తం ధ్వంసమైంది. నల్ల వాళ్ళకు అంటే ఇది తెల్ల ఆఫీసర్లు నల్ల వాళ్ళ మీద దౌత్యం చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో జార్జ్ అనే ఒక వ్యక్తిని వాడు చెప్తే నాకు ఊపిరి రావట్లేదు అని చెప్తే దాని మీద ఎన్నో కవితలు అతను చనిపోయాడు, అది కోవిడ్ టైంలో. అంటే ఇది ఈ యొక్క అమెరికన్ సిద్ధాంతమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతం ప్రకారము ఇది వర్ణ వివక్షత, జాతి వివక్షత, అదేవిధంగా ఇది ఒక సమాజ వివక్షతకు, ఇది అసమాన సమాజానికి దారితీస్తుంది. ఇది అవసరం లేదు, ఈ సిద్ధాంతం తప్పనేది కూడా చెప్తా ఉంటారు. అది చూమి నేను ఎట్లా చెప్పాడు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ విధంగా సమాజంలో అనేక కార్యకలాపాలు ఉంటాయి. ఒక సమాజానికి కార్మికులు, పారిశ్రామికవేత్తలు, నిర్వాహకులు, పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చేతి వృత్తుల వాళ్ళు మొదలైన అవసరం ఉన్నారు. అంటే ఇప్పుడు చేతి వృత్తులు అందరూ అవసరం. ఒక సమాజం ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు ఎంత అవసరమో ఒక కూలీవాడు కూడా అంతే అవసరం. ఇప్పుడు కూలీవాడు, ఇప్పుడు నాకు నీళ్లు పెట్టేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక సాదాసీదా ఎంప్లాయీ, వాళ్ళు కూడా అవసరం. ఇప్పుడు నేను ఏ రకంగా ఎక్కువ గొప్పని కాదు కదా. ఈ రకంగా
ఇది ఈ విధంగా ఉంటాయి. సమాజంలో ఈ భిన్న పాత్రను సమర్థవంతంగా కేటాయించడమే మొదటి క్రియాత్మక అవసరం. అంటే ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ ప్రాధాన్యత కలిగిన పోస్టులని కేటాయించడం అనేది అతి ముఖ్యమైనటువంటి క్రియాత్మకమైనటువంటి పని అని చెప్తుంది. ఉదాహరణకి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ తీసుకున్నాం అనుకోండి. హైదరాబాద్లో ప్రతిరోజు కొన్ని వేల వెహికల్స్ నడుస్తూ ఉంటాయి, కొన్ని కోట్ల మంది తిరుగుతూ ఉంటారు, దుకాణాలు వ్యాపారాలు చాలా మంది తిరుగుతూ ఉంటాయి. ఈ సిటీని లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు అట్లాంటి సిటీ కమిషనర్ను ఎవరు ఎట్లాంటి వ్యక్తిని పెట్టాలి, పెద్ద వ్యక్తిని పెట్టాలి అనేది, అంటే వీటిని కేటాయించడమే ప్రధానమైనటువంటి విషయంగా ఈ యొక్క సిద్ధాంతం చెప్తుంది. ఇది సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో ఉంచేలా చేస్తుంది. ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో ఉంచడం. అంటే ఈ యొక్క ఒక పోలీస్ కమిషనర్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు కోర్టులు ఉంటాయి. ఒక కోర్టు తీర్పిచ్చిందంటే వాడు మరణ శిక్ష పడవచ్చు, ఇంకేదైనా పడవచ్చు. అంటే ఒక జడ్జి చేతిలో ఒక మనిషి ప్రాణాన్ని తీసే పవర్ ఉంది. అంటే అది ఎవరు అది చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ కూడా అంతే. ఒక విద్యార్థికి తక్కువ మార్కులు ఇస్తే ఆ విద్యార్థికి ఏమైనా జరగవచ్చు, అంటే ఏమైనా జరగవచ్చు. లేకుంటే ఇట్లాంటి పరిశోధకులు లేకుంటే ఇంకా వీళ్ళంతా ఉంటారు. అంటే ఇట్లాంటి సరైన స్థానాల్లో సరైన వ్యక్తులను ఉంచేలా ఈ యొక్క ఈ సమాజం ఉంటుంది. దానివల్లనే ఈ యొక్క వర్గీకరణ వస్తుంది. ఈ యొక్క సమాజం తన అవసరాల గురించి కొంతమందిని ఏ విధంగా అది ఎంచుకుంటుంది అనేది కూడా ఈ యొక్క సిద్ధాంతం మనకు చెప్తా ఉంది. ఈ యొక్క సిద్ధాంతం 4 అంశాలు ఉన్నాయి. మొదట, సమాజంలోని అన్ని పాత్రలను భర్తీ చేయాలి. అంటే ఈ యొక్క సమాజం యొక్క కార్యశీలత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక కూలీవాడు పని పోస్ట్ ఉంటుంది, అది ఒక ప్రొఫెసర్ పోస్ట్ ఉంటుంది. అది అవసరమే, ఇది అవసరమే. అన్ని పాత్రలను కూడా ప్రతి ఒక్కరు పోషించాలి. ఈ యొక్క సమాజశాస్త్రంలో అనేది, సమాజంలో అనేది ఈ యొక్క ఫంక్షనల్ సిద్ధాంతం చెప్తుంది. అన్ని సమాజాల్లో వివిధ రకాల వృత్తులు ఉన్నాయి. వారి ఉనికికి ఈ వృత్తులు అవసరం. అందువల్ల ఈ వృత్తులు భర్తీ అయ్యేలా చూడాలి. అదే సమయంలో కేవలం నింపిన వృత్తులు సరిపోవు. తప్పు వ్యక్తులను, అంటే అనవసరమైన నైపుణ్యం లేని వ్యక్తులను పనులకు ఎంపిక చేస్తే అస్థిరత ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమంటుంది, ఇది సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే నైపుణ్యత లేనటువంటి వ్యక్తుల్ని ఒక దాంట్లో ఉంచకూడదు. ఇప్పుడు ఒక సోషియాలజీ చెప్పే ఒక వ్యక్తిని మీరు పొలిటికల్ సైన్స్ చెప్పారనుకోండి, అప్పుడు పిల్లలకి ఏమైంది, వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నైపుణ్యత ఆ సబ్జెక్టు ఉన్న వాళ్ళకి మాత్రమే అది నువ్వు కేటాయించాలి తప్ప వేరే వాళ్ళకి అది కేటాయించకూడదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనివల్ల అస్థిరత ఏర్పడుతుంది. అంటే సమాజం ఒక అల్లకల్లోలంగా ఇంకా ఒక రకంగా ఉంటుంది. చెప్పాను కదా, ఒక పవర్ ప్లాంట్ మేనేజ్ చేయాలి అంటే దానికి ఒక ఇంజనీరే అవసరం. అంతేగాని ఒక నవల రచయితను తీసుకొచ్చేసేసి మనం ఒక పవర్ ప్లాంట్ నడపమన్నాం అనుకోండి, అది చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. అదే రకంగా ఏదైనా సమాజంలో అవసరమైనటువంటి వ్యక్తుల్ని, నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తుల్ని ఆయా స్థానాలలో ఉంచాలి అనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తుంది. దానివల్ల అది అస్థిరత ఏర్పడకుండా ఇది చేస్తుంది అనేది చెప్తుంది. సమాజంలో ఈ స్థానం ముఖ్యమైనది అయితే ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకి ఒక విద్యుత్ ఉత్పాదక సంస్థ ఒక ప్రసిద్ధ నవల రచయితను నియమించినట్లయితే అతనికి విద్యుత్ ఉత్పత్తి గురించి తెలియదు, అసలు ఈ కరెంట్ అంటే ఏంటో తెలియదు, ఎలక్ట్రిసిటీ అనే పదానికి అర్థం కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనే ఒక శాస్త్రవేత్త నుంచి ఎలక్ట్రిసిటీ వచ్చింది, అతనికి అవన్నీ తెలియకపోవచ్చు. దానివల్ల ఒక నవల రచయిత కనుక ఒక కంపెనీకి ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థకు పెడితే ఆ కంపెనీ దెబ్బతింటుంది. మీ అందరికీ తెలుసో లేదో, మహారాష్ట్రలో ఎన్రాన్ అనే ఒక విద్యుత్ సంస్థను పెట్టారు. అది విదేశీ కంపెనీ. అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే భారతదేశంలో ఎక్కువగా అవినీతి ఉండడం వల్ల వాళ్ళ తర్వాత ఈ భారతదేశంలో పెట్టలేకపోయారు వాళ్ళు ఆ కంపెనీ. అంటే మొత్తం దెబ్బతినిపోయింది. అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం అవి లేకపోవడం వల్ల ఒక నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకులు, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి స్థిరత్వం కలిగినటువంటి రాజకీయ నాయకులు లేకపోవడము, అవినీతి వల్ల ఆ కంపెనీ మొత్తం ఎత్తిపోయింది. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఈ నైపుణ్యాలు కలిగిన వాళ్ళకి ఇవ్వాలి అనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తా ఉంది.
సరఫరా. అందువల్ల రెండో అంశం ఏంటంటే అత్యంత సమర్థులైన వ్యక్తులను స్థానాలను భర్తీ చేయాలి. ఈ యొక్క అత్యంత సమర్థవంతమైనటువంటి వ్యక్తులనే ఈ యొక్క స్థానాల్లో అంటే గొప్ప గొప్ప పోస్టులలో దీన్ని నియమించాలని చెప్తుంది. మూడవది ఉత్తమ వ్యక్తులను ఉద్యోగానికి ఎంపిక చేయడము, వారికి శిక్షణ ఇవ్వడం అవసరం. ఇప్పుడు మీరు ఒక టీచర్ కావాలనుకోండి, మీరు టీచర్ కావాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ బీడీ రాస్తారు. కొన్ని లక్షల మంది బీడీలు రాస్తారు. కొన్ని లక్షల మంది పోలీస్ కానిస్టేబుల్, ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు కానివ్వండి, లేకుంటే కొంతమంది మన కాకతీయ యూనివర్సిటీ, లేకుంటే ఇంకా వేరే యూనివర్సిటీ వాళ్ళందరూ కానిస్టేబుల్కి, టీచర్లకి దానికి అవుతాడు. కొన్ని లక్షల మంది రాస్తారు. దాంట్లో కొంతమంది మాత్రమే ఆ టీచర్ పోస్టులు కానివ్వండి, ఆ కానిస్టేబుల్ పోస్టులను ఎంపిక అవుతారు. ఎంపిక అయిన తర్వాత వాళ్ళకి ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళకి ఒక శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ అవసరం అనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తుంది. అంటే ఎంపిక చేయాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత టీచర్ అపాయింట్మెంట్, కానిస్టేబుల్ అపాయింట్మెంట్, ఇంజనీరింగ్ అపాయింట్మెంట్, ప్రొఫెసర్ అపాయింట్మెంట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మొత్తం సమాజంలో శిక్షణ అనేది చాలా సమర్థవంతంగా జరగాలి. అది సమర్థవంతమైన విధానం అని, సాధనం అని ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థకి ఒక నవలా రచయితను మనము ఒక మేనేజర్గా పెట్టలేము. ఇది జరిగితే అది చాలా సమస్యలు దారితీస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. స్త్రీ అంటే ఈ యొక్క వర్గీకరణ యొక్క విధులు ఏంటి అంటే, ఈ యొక్క ఫంక్షనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ వర్గీకరణ ఏమేమి పనులు చేస్తుంది అంటే, ఇట్లా ఈ యొక్క అసమాన సమాజము, ఈ యొక్క వర్గీకరణ ఏ సమాజం ఎందుకు సహజంగానే ఉంటుందనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఇది సహజంగా ఉండవలసిందే, దీనికి కారణాలు కూడా ఇవి అని వాళ్ళు సమర్థవంతమైన వ్యక్తులని, నైపుణ్యం కలిగిన వ్యక్తులని వాళ్ళు చెప్తా ఉంటారు. ఉత్తమ వ్యక్తులను స్థానికులు ఎంపిక చేయబడి వారి మంచి పనితీరును కనబరుస్తుందని నిర్ధారించుకోవడానికి అన్ని సమాజాలు కొన్ని యంత్రాంగ అవసరం అనేది డేవిస్ మోర్ పేర్కొన్నారు. ప్రతి సమాజంలో కూడా మెకానిజమ్స్ ఆఫ్ అని అంటారు. మెకానిజమ్స్ అనేది ఉంటాయి. అవి ఒక మనిషిని ఒక ఒక గొప్ప దాంట్లో పెట్టడానికి అది ఉంటూ పనికొస్తుంది అనేది ఈ డేవిస్ మోర్ చెప్తారు. దీన్ని నిర్ధారించడానికి అత్యంత ప్రతిభావంతమైన మార్గం సామాజిక స్థిరీకరణ చెప్తారు. దీనికి ఇదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం. దీనివల్ల సామాజిక స్థిరీకరణ వస్తుందని వీళ్ళు భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సమాజంలో వివిధ స్థానాలకు అసమాన బహుమతులను మరియు అధికారాలను అందజేస్తుంది. ఈ యొక్క వర్గీకరణ అనేది చాలా బలంగా ఉంటుంది అంటారు. ఇప్పుడు నేను రోజు డ్యూటీకి వచ్చేటప్పుడు ఇట్లా ఒక జడ్జి పోతారు. ఆ జడ్జి పోయేటప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ ఎంతో మంది సామాన్య ప్రజల్ని వాళ్ళు ఆ యొక్క దాన్ని ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వాడతారు. అంటే అక్కడ జడ్జి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది, అతను ముందుకు పోవడం, అతని యొక్క కారు, ఆయనకు హోదా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఏంటంటే అసమాన బహుమతులు ఇవ్వడం, అంటే ఒక పవర్ని ఇవ్వడం. ఇట్లా ఈ యొక్క సమాజం అవసరం అని చెప్తుంది. జడ్జి అట్లా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తా ఉంది ఈ యొక్క సిద్ధాంతం. ఇది అవసరం కూడా అని కూడా చెప్తుంది. ఎందుకు అవసరం అంటే వాళ్ళు ఎక్కువ నైపుణ్యత కలిగి సమాజం నడవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవాలి అంటే ఈ అసమాన బహుమతుల వ్యవస్థ ఉండాలి అనేది ఈ కార్యశీలత సిద్ధాంతం అనేది చెప్తా ఉంది. ప్రజలు కష్టపడి పనిచేయడానికి ఎటువంటి ప్రేరణ అయితే ఇది ఈ వ్యవస్థ కనుక లేకపోతే, అంటే ఒక వ్యక్తికి ఎక్కువగా డబ్బులు ఇవ్వడము, ఎక్కువగా అధికారం ఇవ్వడం అనే వ్యవస్థ లేకపోతే అది మనిషి ప్రేరణ, అంటే వాడు ఇప్పుడు ఎక్కువ ఈ సమాజం ముందుకు వెళ్ళదు అని చెప్తా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక యాక్టర్ అని అనుకోండి, వానికి 100 రూపాయలు ఇచ్చి వానికి హీరో రోల్ ఏదంటే వాడు చేయకపోవచ్చు అని. అంటే ఒక మనిషిని ప్రేరేపించాలి అంటే, నువ్వు ఒక గొప్ప వస్తువు ఇస్తే కానీ, ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఇస్తే కానీ నువ్వు ఇవన్నీ కుదరవు అనేది ఇది ప్రేరణగా పనిచేస్తుంది. ఈ యొక్క అసమాన సమాజపు ఈ యొక్క రివార్డ్ సిస్టమ్, అంటే కొంతమందికి ఎక్కువ గౌరవము, ఎక్కువ అవకాశాలు, లేకపోతే ఎక్కువగా డబ్బులు, జీతం ఇవ్వడం అనేది ఒక వ్యక్తిని పైకి ఎదగడానికి అది పనిచేస్తుంది. ఈ ధోరణి మంచిది అనేది ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం చెప్తుంది. ఇది చాలా మంచిదని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. పదిలో పనిచేసిన అనే ప్రతిఫలం పొందుతారని వాళ్ళకి తెలుసు. అందువల్ల వ్యవస్థ యొక్క సమర్థవంత పనితీరు కోసం స్థిరీకరణ అవసరం అని చెప్తారు. ఈ రకంగా సమాజం అనేది ఒక సమర్థవంతంగా పనిచేయాలి అంటే, ఎవరికి ఎటువంటి భంగం కలగకుండా, రోజువారీ దినచర్యలో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా సమాజం ముందుకు చాలా బలంగా వెళ్ళాలి అంటే ఈ స్థిరీకరణ అవసరము, ఈ యొక్క అసమాన బహుమతులు అవసరము, ఈ
యొక్క అసమాన బహుమతుల వల్ల సమాన ప్రేరణ వస్తుంది. ఈ ప్రేరణ వల్లనే మనుషులు పనిచేస్తారు అనేది ఈ యొక్క సిద్ధాంతం మనకు వివరిస్తుంది. అసమాన బహుమతుల వ్యవస్థ, ఈ యొక్క అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్ అంటే బహుమతులు. రివార్డ్స్ అంటే అది ఇప్పుడు ఒక జడ్జి పొజిషన్ కానివ్వండి, ఒక పోలీస్ కమిషనర్ కానివ్వండి, ఒక ప్రొఫెసరే కానివ్వండి, లేకుంటే ఇంకా వేరే ఒక ముఖ్యమంత్రి, వీళ్ళు ఏమంటారంటే ప్రధాన 2 రెట్లు ముందు కొన్ని స్థానాలు భర్తీ చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. పదవులు అధిక రివార్డులు కలిగి ఉన్నప్పుడు అవి ఎక్కువ ప్రయత్నాలు చేసిన వ్యక్తులు పదవులను అర్హులు అవుతారు. అంటే ఎక్కువగా ఉదాహరణకి లెక్చరర్ ఒక స్థానం ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ ప్రతిఫలం కలిగి ఉంటే తెలివైన విద్యార్థులు లెక్చరర్లు కావడానికి అర్హతలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. కొంచెము తెలివిలో పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళు లెక్చరర్స్గా ప్రొఫెసర్స్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే దాంట్లో బహుమతులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అనుకోండి, వారికి ఇల్లు ఇస్తారు. ఒక లెక్చరర్ ప్రొఫెసర్ అయితే ఇల్లు ఇస్తారు, అతనికి విమాన ఛార్జీలు ఇస్తారు, అతను పరిశోధన చేయడానికి అతనికి డబ్బులు ఇస్తారు, ప్రాజెక్టులు ఇస్తారు. అంటే బహుమతులు ఎక్కువ ఉన్నాయి. ఒక ప్రొఫెసర్ జీవితంలో బహుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఒక కూలీ జీవితంలో ఒక రోజు మా ఊర్లోనే ఎవరైనా ఒక ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ కూలీకి వెళ్తే అది 2 రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు ఒక 200 రూపాయలు అవి కూడా తిప్పంగా ఇస్తారు. అంటే ఒక కూలీకి ఒక ప్రొఫెసర్కి ఇక్కడ చాలా ఎందుకు ప్రొఫెసర్ కావాలనుకుంటున్నానంటే ఇక్కడ చాలా హ్యాపీ లైఫ్ అంటే బహుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇల్లు వస్తుంది, ఒక రోజు మంచి పాఠాలు చెప్పుకోవచ్చు, అది సమాజానికి ఉపయోగపడతాయి కూడా. ఈ రకంగా ఈ యొక్క అసమాన బహుమతులు అనేటివి సమాజంలో ప్రేరేపిస్తుంది. అంటే మనిషి ముందుకెళ్ళడానికి, సమాజం ముందుకెళ్ళడానికి అనేది ఈ యొక్క అసమాన సమాజం అనేది, అసమాన బహుమతుల వ్యవస్థ అనేది మంచిది అనేది ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం మనకు చెప్తా ఉంది. ఇప్పుడు పరిశోధన చేశారనుకోండి, మీకు బెస్ట్ ప్రదర్శన ఇప్పుడు నాకు ఒక ICSR ఫెలోషిప్ అని వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ అని. నేను చేసిన పరిశోధన ఏంటంటే మల్టిపుల్ ముస్లిం ఐడెంటిటీస్ మ్యాపింగ్ ది ప్రోగ్రెసివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం. అంటే ముస్లింల జీవితాలలో కూడా రకరకాల కోణాలు ఉన్నాయి, పేదరికము, మధ్యతరగతి ఉన్నాయి అనేది ఒక కొత్త సిద్ధాంతం లాగా నేను తీసుకొచ్చాను. దాని ద్వారా అదేమైందంటే నాకు జాతీయ ఫెలోషిప్ వచ్చింది. అంటే ఇట్లా మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది అనేది వీళ్ళు యొక్క కార్యశీలత సిద్ధాంతము నమ్ముతుంది. దీనివల్లనే ఒక అసమాన సమాజం పెరిగిందని, ఈ అసమాన సమాజం ఉంటుందనేది ఇది ఈ యొక్క సోషల్ స్ట్రాటిఫికేషన్కు ప్రధానమైనటువంటి కారణం అనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తా ఉంది. డేవిస్ అండ్ మూర్ స్థిరీకరణ యొక్క వ్యవస్థ పోటీ ఆధారపడిన సమాజాలకు మరియు ఈ యొక్క అసమాన బహుమతుల వ్యవస్థ అనేది పోటీ సమాజాలకు మరియు అస్క్రాప్డ్ సమాజాలకు. అంటే ఇప్పుడు అమెరికా తీసుకున్నాం అనుకోండి, అది ఒక పెద్ద పోటీ ప్రపంచం. అది ఎంత పోటీ ప్రపంచం అంటే ఈ పక్కింటోడి ఇంకొకటి తెలియదు, అంత పోటీగా ఉంటారు అక్కడ. అది వృత్తిలో కానివ్వండి, ఇంకా దేంట్లోనైనా కానీ. అదే భారతదేశంలో అనుకోండి, కొంచెం ఇది కుల సమాజము, మత సమాజం చెప్పుకోవచ్చు. ఇంకా అంతగా ఇవి మోడర్న్ సొసైటీస్ కాలేదు. అది ఈ యొక్క అసమాన బహుమతుల వ్యవస్థ అనేది అటు ఓపెన్ సొసైటీకి, ఇటు క్లోజ్డ్ సొసైటీస్కి, అంటే మన ప్రాచీన దేశాలు, ఇప్పుడు భారతదేశం కానివ్వండి, సాంప్రదాయ దేశాలు, భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇవన్నీ సాంప్రదాయ దేశాలకు, అటు అభివృద్ధి చెందినటువంటి యూరప్, అమెరికా లాంటి దేశాలకు కూడా ఈ యొక్క రివార్డ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తా ఉంది. మంచి ప్రతిఫలాన్ని పొందుతారు మరియు వారి ప్రతిష్టాత్మక స్థానాన్ని ఆక్రమిస్తారు. అంటే వ్యక్తులు ఎక్కడైతే అర్హత, నైపుణ్యాలు, ఆ తర్వాత తెలివి ఇవన్నీ ఉంటాయో వాళ్ళు పెద్ద స్థానాలను వాళ్ళు అర్హత తీసుకుంటారు. మిగతా వాళ్ళు ఈ విధంగా ఉంటారనేది ఈ యొక్క సిద్ధాంతం చెప్తుంది. సాంప్రదాయ సమాజాలలో పుట్టుక ద్వారా పదవులు ఆపాదించబడతాయి. ఉదాహరణకి భారతదేశం లాంటి సమాజంలో కొంతమంది పుట్టుక వల్ల వాళ్ళు ఇప్పుడు రాజుల కుటుంబం ఉంది. ఇప్పుడు భారతదేశంలో గోదావరి రాజులు కానీ, లేకుంటే హైదరాబాద్లో రాజులు కానీ, ఇట్లా రాజుల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. భారతదేశంలో 360 సంవత్సరాలు ఉండేవాళ్ళు రాజులు ఉండేవాళ్ళు. ఈ రకంగా ఒక 50-60 సంవత్సరాలు వరకు కూడా భారతదేశంలో ఈ యొక్క రాజులు అనేది వాళ్ళు స్వతహాగా వచ్చేది. అది ఇప్పుడిప్పుడే పోతుంది. ఆ సమాజం అంతా పోయి ఒక కొత్త సమాజం, కష్టపడి అనేది ఇట్లాంటివి వస్తున్నాయి. సమాజం కూడా వాళ్ళకి ఎక్కువ హోదా ఇస్తున్నది. అట్లా ఈ రకంగా సమాజము, మన భారతదేశం కూడా, తెలుగు సమాజం కూడా రోజు రోజుకి ఒక ఆధునిక సమాజంగా మారుతుంది. ఎందుకంటే పుట్టుకతో కాకుండా కష్టంతో వచ్చినటువంటి వాళ్ళని గౌరవించడం అనేది కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క కొత్త అనేది మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఒక సమాజంలో యోగ్యత ఉంటే పుట్టుకతో కాకుండా అతను ఒక కూలివాడు కూడా తెలివితోటి కొత్త ఒక ఒక కొత్త జీవితాన్ని ఉండొచ్చు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒక భూస్వామికురుడు కుమారుడు ఉద్యోగం కోసం పూర్తిగా అసమర్థుడైనప్పటికీ భూస్వామి అవుతాడు. ఇప్పుడు ఒక భూస్వామి ఉన్నాడు అనుకోండి, వాడు చదువుకుంటే ఎంత, చదువుకోకపోతే ఎంత, మనకు భూమి ఉంటుంది కదా, కాబట్టి వాడు చదువుకోడు. అంటే అటువంటి వ్యవస్థలో అసమాన బహుమతులు అందించడం వలన వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఎటువంటి ప్రభావం ఉండదు. అంటే దీనివల్ల ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఏమని చెప్తున్నారు అంటే, ట్యూమెన్ అనే ఒక వ్యక్తి ఏమంటాడు అంటే, ఇది పూర్తిగా వ్యతిరేకము మానవ సమాజానికి, ఇది మంచిది కాదు. ఈ యొక్క అసమాన బహుమతులు, అసమాన గౌరవాలు, ట్యూమెన్ అనే అతను ఈ క్రిటిసైజ్ అంటే అతను విమర్శిస్తాడు. ఏమని విమర్శిస్తాడు? ఇప్పుడు ఒక 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 20 ఎకరాల భూస్వామి ఉన్నాడు అనుకోండి, వాని కొడుకు చదవకపోయినా కానీ మనకి ఆస్తి వస్తుంది. కానీ అదే ఒక కూలి కూడా చదువుకున్నా కానీ మనకి ఏమీ పెద్దగా రావట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క చదువుకున్న వాళ్ళకి బహుమతి సరిగ్గా రావట్లేదు. కాబట్టి తప్పు సిద్ధాంతం అని కూడా ఇక్కడ ట్యూమెన్ తన యొక్క సిద్ధాంతాల ద్వారా చెప్పాడు. డేవిస్ మరియు ప్రాథమిక సిద్ధాంతాలు అంటే డేవిస్ మూడు ప్రాథమిక ఏ సిద్ధాంతాలు చేశారంటే, ప్రతి సమాజంలో కొన్ని స్థానాలు ఇతర వాటి కంటే క్రియాత్మకంగా ముఖ్యమైనవి. అంటే ఫంక్షనల్గా కొన్ని ముఖ్యమైనవి. ఈ స్థానాలు ఎక్కువ ప్రతిఫలాలను మరియు అధిక ప్రతిష్టను కలిగి ఉంటారు. ఉదాహరణకి భారతీయ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువగా గౌరవాన్ని కలిగి ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. పరిమిత వ్యక్తులు మాత్రమే ఈ పాత్రను నిర్వహించడానికి అవసరమైనటువంటి అర్హతను కలిగి ఉంటారు. అంటే కొంతమంది మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటారు అనేది మనకు చెప్తా ఉంది. అంటే కొన్ని స్థానాలు మాత్రం క్రియాశీలకంగా చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు. వీటికి కొంతమంది మాత్రమే అర్హులవుతారని కూడా చెప్తున్నారు. దీనివల్ల యొక్క అసమాన సమాజం వస్తుందనేది ఇది అర్థమవుతుంది మనకు. డేవిడ్ మూర్ ఏ స్థానం క్రియాత్మకంగా ఇతరుల కన్నా ముఖ్యమైనవి నిర్ణయించడంలో సమస్య ఉండొచ్చు అని పేర్కొన్నారు. ఈ అధిక రివార్డ్స్ వచ్చే స్థానం తప్పనిసరిగా క్రియాత్మకం ముఖ్యమైనది కాకపోవచ్చు. ఒక్కోసారి ఈ యొక్క క్రియాత్మకంగా ముఖ్యమైన స్థానం కూడా ఎక్కువ రివార్డ్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఉదాహరణకి ఒక సింగర్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఎక్కువ రివార్డ్ రావచ్చు. మరి ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు, మైకేల్ జాక్సన్కి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అది సమాజంలో క్రియాత్మకంగా ఇప్పుడు మరి మైకేల్ జాక్సన్ ఏమి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఒక అమెరికన్ అదేం కాదు, కానీ అతనికి ఎక్కువ డబ్బులు రివార్డ్స్ వస్తున్నాయి. అంటే ఇది తప్పనిసరిగా క్రియాత్మకంగా చాలా ముఖ్యమైనటువంటి అవసరం లేకపోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ రకంగా ఈ యొక్క సమాజంలోని యొక్క క్రియాత్మకమైన సిద్ధాంతం ఉంటుంది అని వీళ్ళు చెప్పారు. డేవిడ్ మూర్ విమర్శ అంటే దీని యొక్క ప్రధాన విమర్శ ఏంటో మనం తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా హేతుబద్ధత మరియు వాస్తవికంగా కనిపిస్తా అన్నిటికంటే సామాజిక మరియు వృత్తిపరమైన చలనశీలతను విశ్వసించే అన్ని సమాజాలలో వ్యక్తుల్లో వారి పుట్టుకకు అనుగుణంగా పాత్రలు కేటాయించినందుకు చలనశీలత లేని సమాజానికి ఇది భిన్నంగా ఉంటుంది. అంటే చలనశీలత కలిగిన సమాజం అంటే అది అమెరికా, లండన్ ఆ దేశాలు, మనలాంటి అంతగా చలనశీలత లేని సమాజం అనేది కూడా ఉంటుంది. ఈ సిద్ధాంతం అనేది అసమాన బహుమతుల వ్యవస్థ అనేది ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనేది చెప్తారు. ఉదాహరణకి భారతదేశంలో లింగం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది ఆధునిక సమాజాల మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ వ్యక్తి పుట్టుక కంటే అతని సామర్థ్యమే ముఖ్యమైనది. ఇప్పుడు నువ్వు ఏ కులంలో పుట్టొచ్చు, ఒక దళిత కుటుంబంలో పుట్టొచ్చు, ఒక గిరిజన కుటుంబంలో పుట్టొచ్చు, ఒక వెనుకబడ్డ ఒక స్త్రీల కుటుంబంలో పుట్టొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. అయితే నీకు సామర్థ్యత వల్ల నీకు రావాలి అనేది భారతదేశం కూడా ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఒక ఆధునిక దేశంగా సమృద్ధి చెందిన తర్వాత చెప్తుంది. అయితే వాస్తవంగా మరి ఇది జరుగుతుందా? ఎందుకంటే ఇక్కడ మరి సమాజం ఉంది, రాజ్యాంగం ఉంది, కానీ ఇప్పటికీ భారతదేశంలోని ఉన్నత క్రియాశీలకంగా ముఖ్యమైనటువంటి పదవులలో కొంతమంది కులాల వాళ్ళు, కొంతమంది వర్గాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకు అంటే అస్క్రైబ్డ్ స్టేటస్ అంటే నువ్వు పుట్టకట్టూరే రావడము, అది నీకు గౌరవము, సామాజిక వెసులుబాటుతనం, రాజకీయ వెసులుబాటుతనం, ఇట్లాంటివన్నీ కలిసి వచ్చడం వల్ల వాళ్ళు ఎక్కువగా పదవులు పొందుతున్నారు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది 1945లో అమెరికన్ జర్నల్ ఆఫ్ సోషియాలజీలో వచ్చింది.
అయితే ఇది చాలా గొడవలకు దారితీసింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సంగ్రహం అంటే మొత్తంగా ఈ సమాజము అనేది ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సామాజిక శాస్త్రంలో ఈ యొక్క క్రియాశీలక సిద్ధాంతాన్ని అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి టాల్కట్ పార్సన్ ప్రతిపాదించాడు. అతని శిష్యులైనటువంటి డేవిస్ మూర్ అనే వాళ్ళు ఈ యొక్క అసమాన సమాజం యొక్క అసమాన బహుమతుల వ్యవస్థ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాళ్ళు ఏమంటారంటే, ప్రతి సమాజంలో కూడా ఈ యొక్క అసమాన బహుమతుల వ్యవస్థ అనేది ముఖ్యమని చెప్తారు, అవసరం అని చెప్తారు. ఎందుకు అంటే అసమాన బహుమతులు ఎందుకున్నాయంటే, క్రియాత్మకంగా కొన్ని చాలా ముఖ్యమైనవి ఉంటాయి కొన్ని పనులు. ఆ క్రియాత్మకంగా కొన్ని ముఖ్యమైన పనులను చేయాలి అంటే అది ఎక్కువగా చదువుకొని ఉండి వాళ్ళకి మాత్రమే కేటాయించబడతాయి అని చెప్పడం అనేది ఈ యొక్క సిద్ధాంతము. దాన్ని ఈ యొక్క డేవిస్ అండ్ మూర్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అనే ఒక వ్యాసంలో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఇది వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు నువ్వు దానికి చాలా ట్రైనింగ్ అవసరము, చాలా అవసరం ఉంది. అసమాన బహుమతుల వ్యవస్థ వల్ల అనేది సమాజం చాలా ఎటువంటి గొడవలు లేకుండా ఒక స్మూత్ గా నడుస్తూ ఉందనేది వాళ్ళు వాదించారు ఆ యొక్క వ్యాసంలో. అయితే దానికి వ్యతిరేకంగా ట్యూమెన్ ఏం చెప్తాడు అంటే, ఒక పరిశ్రమనే ఉందనుకోండి, ఆ పరిశ్రమలో యజమానిత ముఖ్యమో అక్కడ కార్మికుడు కూడా అంతే ముఖ్యం. ఒక కార్మికుడికి అవకాశం ట్రైనింగ్ ఇస్తే వాడు కూడా యజమాని అవుతాడు. అంటే ఇది చాలా తప్పుడు సిద్ధాంతం యొక్క రివార్డ్ సిస్టమ్. ఇప్పుడు వీడు ఇంత కష్టపడ్డానికి తక్కువ జీతం ఇవ్వడం వల్ల వీడు ఇంకా తక్కువ పని చేయొచ్చు. ఇది నెగిటివ్ గా కూడా పనిచేస్తుంది. అంటే ఇది 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 మంచి పద్ధతి కాదు సమాజానికి. ఇది ఇప్పుడు కార్మికులు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు స్ట్రైక్లకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి సరైనటువంటి జీతాలు లేకపోవడం, లేకపోతే స్ట్రైకులు ఇవ్వడం, టీచర్లు ధర్నాలు చేస్తూ ఉంటారు, విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటారు. ఈ అసమాన బహుమతుల వల్లనే ఇదంతా జరుగుతుందనేది ట్యూమెన్ తన యొక్క సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క సామాజిక వర్గీకరణంలో ఈ యొక్క వీళ్ళ పాత్ర ఏంటి, టార్గెట్ పర్సన్స్ ఏ విధంగా చెప్పాడు, డేవిస్ అండ్ మూర్ ఏ విధంగా చెప్పారు, వాళ్ళు ఏ రకంగా దీన్ని చేశారనేది మనం పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా ఇది భారతదేశంలో అస్క్రైబ్డ్ స్టేటస్ అంటే అచీవ్డ్ స్టేటస్. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా రేసిజం ఉంది, భారతదేశంలో ఈ యొక్క ఇది ఉంది. ఇది ఒక వర్ణ వివక్ష, కుల వివక్ష, ఆ తర్వాత వర్గ వివక్షత, ఆ తర్వాత లైంగిక వివక్షతకు ఈ సిద్ధాంతము ఒక ఊపిరిస్తుంది అనేది కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. అంటే భారతదేశంలో కొంతమంది దీన్ని ఎట్లా భావిస్తారు అంటే, దీన్ని ఒక అంటే స్టేటస్ కోయిస్ట్, అంటే ఈ సమాజం ఎట్లుండాలి అట్లే ఉండాలి, ఒక సనాతన సిద్ధాంతంగా దీన్ని వాళ్ళు అభివర్ణిస్తారు. ఇది మార్పుకు ఎటువంటి అవకాశం ఇవ్వదు ఈ సిద్ధాంతము. ఇది మార్పుకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతము అనే యొక్క ఈ అసమాన బహుమతుల వ్యవస్థ అనేది మార్పుకు వ్యతిరేకమైన సిద్ధాంతం అనేది కూడా చాలా మంది భావిస్తారు. ఈ మార్పు దీని స్టేటస్ కోయిస్ట్ అంటే ఉన్నది ఉన్నట్లే ఉండాలి. అంటే ఒక పెద్ద పొజిషన్లో పెద్దవాళ్ళు ఉండాలి, తక్కువ పొజిషన్ తక్కువ వాళ్ళు ఉండాలి. భారతదేశంలో అయితే పెద్ద కులాలు వాళ్ళు పెద్ద దాంట్లో ఉండాలి, చిన్నవాళ్ళు చిన్న దాంట్లో ఉండాలి. ఈ యొక్క అసమాన సమాజాన్ని స్టేటస్ కోయిస్ట్ ఇది పెంపొందిస్తుంది అనేది మనకు ఈ యొక్క కార్యశీలత సిద్ధాంతం అనేది చెప్తా ఉంది. అంటే దీని వ్యతిరేకంగా ట్యూమెన్ వాదిస్తాడు. దానివల్ల ఈ సమాజం అనేది చలనశీలతను కోల్పోతుంది అనేది ఈ యొక్క ట్యూమెన్ తన యొక్క సిద్ధాంతం ద్వారా ఈ యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా విమర్శించడం మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం ఈరోజు ఈ పాఠాన్ని ముగిద్దాం. మీ అందరికీ నమస్కారం. మరొక కొత్త పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.